బాధ్యతారహితంగా ప్రవర్తించడమే మంత్రి పదవికి ఉండవలసిన అర్హతను. విచక్షణ కోల్పోయి మాట్లాడడమే మంత్రి పదవికి ఉండవలసిన అర్హతను. సాక్ష్యాధారాలు లేకపోయినా చెప్పుడు మాటలు నమ్మి అవే నిజాలని ప్రకటించడమే మంత్రి పదవికి కావాల్సిన అర్హతన. ఒకసారి మంత్రి సురేఖ గారు మాట్లాడిన మాటలు క్షుణ్ణంగా విని ఆ తర్వాత మనం అడిగే ప్రశ్నలకి తన దగ్గర కనీస సమాధానాలు ఉన్నాయో లేదో ప్రభుత్వం నడిపే వారికి వదిలేద్దాం. కొండ సురేఖ గారు చాలా హాట్ కామెంట్స్ అనే చెప్పాలి, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మీరనే చెప్పాలి. వీటికి ఏదైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయండి? ఆధారాలు కూడా అవసరం లేదు కదమ్మా. ఎప్పుడైతే ఆమె యాక్టర్ గా ఉందో ఆమెను చేనేత రంగానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన నియమించాడు కేటీఆర్. అంటే అప్పుడు ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు కాబట్టి ఆమెను నియమించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఇన్కన్వెన్షన్ హాల్లో ఆ అమ్మాయి రావాలి అని కోరుకున్నాడు. అప్పుడు పెళ్ళైన తర్వాత భర్త కాపురం అనేటువంటి ఆలోచనతోటి ఎవరైనా కూడా పెళ్లికి ముందు ఎన్ని చేసినా కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక సంస్కృతి ఉంటది. భర్త అనే పిల్లలు సంసారం అనేటువంటి ఆలోచన ఉంటది. అంటే 100 మంది చేస్తారు అనేది కాదు. అందులో ఎవరైనా చేసి ఉన్నా కూడా తప్పు చేసి జరిగినా కూడా పెళ్లి తర్వాత అందరూ కూడా ఒక మంచి భార్యగా ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగా ఆమె ఉండాలనుకుంది, కానీ ఇతను ఉండనియలేదు. ఉండనియనప్పుడు అటువంటి పరిస్థితి ఆమెకు ఎదురయ్యి ఈ రోజు ఆమె ఒక ఒంటరి మహిళగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గౌరవనీయులైన మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీమతి కొండ సురేఖ గారు, మీరిప్పుడు చేసిన వ్యాఖ్యలను బట్టి ఒక మంత్రి ఒక హీరోయిన్ ని ఏదో ఒక దానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి అంటే ఆ హీరోయిన్ ఖచ్చితంగా తనకి క్లోజ్ అయి ఉండాలని చెప్తున్నారా, లేదా ఉంటారని చెప్తున్నారా? అలా అయితేనే హీరోయిన్స్ ని అంబాసిడర్ గా ఒక మంత్రి చేస్తాడని చెప్తున్నారా? వారిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారని అంటున్నారే, వారిద్దరు క్లోజ్ అని వారిద్దరిలో ఏ ఒక్కరైనా మీ దగ్గర గాని ప్రపంచానికి గాని ప్రకటించారా ఎప్పుడైనా? ఒకవేళ వారిద్దరు క్లోజ్ గా ఉన్నారని అనటానికి ఆధారాలు లేకపోతే భవిష్యత్తులో ఏ సీఎం అయినా లేదా ఏ మంత్రి అయినా ఏ హీరోయిన్ తో పక్కన నిల్చున్నా వారిని తప్పు పట్టొచ్చని ఒక మహిళా మంత్రిగా ప్రపంచానికి బహిరంగంగా మీరు ప్రకటిస్తున్నారా? గౌరవనీయమైన మంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ఒక మహిళగా చెప్పుడు మాటల్ని నమ్మొచ్చని ప్రకటిస్తున్నారా? సురేఖ గారు, అంటే ఆధారాలతో పనేముంది, అందరికీ తెలిసిన విషయమే అని మీరు అంటున్నారు. కానీ ఫస్ట్ టైం మీరే దీని మీద రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ విషయం మీద మాట్లాడింది మీరే. అంటే ఒక సమాజంలో పెద్ద వ్యక్తులనే అనుకోవాలి. నాగార్జున, నాగ చైతన్య కాదండి, నాగార్జున, నాగ చైతన్య, సమంత వీళ్ళందరూ సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు. వీళ్ళ మీద మీరు ఇంత పెద్ద కామెంట్ చేశారు అంటే ఆధారాలు లేకుండా ఎలా అనేది నా ప్రశ్న. ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా బయట. అటువంటి మాకు ఇంటర్నల్ గా వాళ్ళు ఉంటారు కదా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ద్వారా ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి స్ప్రెడ్ అవుతానే ఉంటది కదా. అందులో వాస్తవాలు ఆ అమ్మాయి అయితే బయటకు వచ్చి చెప్పుకోలేదు కదా. ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు కదా. నాగ చైతన్య కుటుంబం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. ఏ కారణం లేకుండా అమ్మాయిని బయటకు ఎందుకు పంపారు? ఇప్పటి వరకు ఏదైనా ఈ కారణంతో మా ఇద్దరి మధ్యలో విడాకులు అయినాయి అని వాళ్ళ కుటుంబం ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? మరి ఇప్పుడు సమంత మంచిది కాదు, లేకపోతే సమంతలో ఈ ప్రాబ్లం ఉన్నది, మరి నాగ చైతన్యకి ఈ ప్రాబ్లం ఉన్నది, అందుకే మేము విడాకులు తీసుకున్నాం, ఎక్కడన్నా వాళ్ళ స్టేట్మెంట్ ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? అది అడగట్లేదేంటి మీరు? ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళతో పర్టికులర్ టైంలో మంత్రులతో కానీ, సీఎంతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ ఏ సినీ తారలైనా ఎలాంటి ప్రాజెక్టులోనైనా కొలాబరేట్ అయితే ఆ సినీ తారలు వారి భాగస్వాములతో విడాకులు తీసుకున్నట్లయితే వారు ఏ కారణాలతో విడిపోయారు అనేది ప్రపంచానికి చెప్పకపోతే ఏ ప్రాజెక్టులో సన్నిహితులైన మంత్రితో కానీ, సీఎంతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ వారు ఆ పర్టికులర్ సినీ తారలు వేధింపులకి గురైనట్లే అని మీరు బహిరంగ ప్రకటన చేస్తున్నారా? స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారా? గౌరవనీయమైన మంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు ఇలాంటివి నమ్మటానికి లేదా చెప్పుడు మాటలు నమ్మటానికి ఎలాంటి ఆధారాలు అవసరం లేదంటున్నారే? మంత్రి పదవిలో ఉన్నటువంటి మీకు అవసరం లేదంటున్నారా?
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి టీవీ ఛానల్ కి అవసరం లేదంటున్నారా? అక్కినేని కుటుంబానికి అవసరం లేదంటున్నారా? సమంతకి అవసరం లేదంటున్నారా? జనాలకి అవసరం లేదంటున్నారా? ప్రపంచానికి కూడా అవసరం లేదంటున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ కి అవసరం లేదంటున్నారా? లేక ఫైనల్ గా జ్యుడిషియరీ సిస్టమ్ కి కూడా అవసరం లేదని మంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు బహిరంగ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారా? ప్రకటిస్తున్నారా?